వచ్చే నెల 2వ తేదీ తర్వాత ఏపీలో వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సెప్టెంబర్ 2 తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కొనసాగుతాయని చెప్పారు. ఇక ఏపీ తెలంగాణలో వచ్చే 24 గంటల్లో ఎలాంటి వాతావరణం ఉండబోతోంది, ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అంశాలపై విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు ఏమంటున్నారో మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. సార్, ఇంకా ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు కొనసాగుతాయి? తెలంగాణలో వర్షపాత పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? నిన్న ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఇంకొంచెం ముందుకు జరిగి ఆగ్నేయ మధ్యప్రదేశ్ చుట్టుప్రక్కల కొనసాగింది. ఈరోజు అది విదర్భ పరిసర ప్రాంతాల్లో మరింత బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. నిన్న ఉన్న పరిస్థితి వల్ల మధ్య జిల్లాలైన అంటే పశ్చిమ జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నందిగామ, పల్నాడు జిల్లాలతో పాటు గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలో మనం ఎక్కువ వర్షపాతాన్ని ఊహించాము. 2వ తేదీ తరువాత ఒక ఉపరితల ఆవర్తనం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. అది 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ లోపల అల్పపీడనంగా మారే అవకాశం కనిపిస్తుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు 3వ రోజు ఉన్నాయి. మళ్ళీ 5, 6 కూడా క్షేత్రీయ విస్తృతి ఎక్కువగా ఉండే అవకాశం. ఇంకా ముఖ్యంగా 5వ రోజు, 6వ రోజు ఉత్తర కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉంది. 5వ రోజు, 6వ రోజు అంటే సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 తేదీల్లో క్షేత్రీయ విస్తృతి పెరగడంతో పాటు 1-2 చోట్ల భారీ వర్షపాతానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది. తెలంగాణలో వర్షాల ప్రభావం ఏదైనా తగ్గుముఖం పడతాయి సార్? ఇంకా పరిస్థితి ఎలా ఉండబోతోంది? మాకున్న అవగాహన ప్రకారం విదర్భ వద్ద ఉన్న ఒక ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతుంది. కాబట్టి కొంచెం వర్షాలు ఈ ప్రాంతంలో పడే అవకాశాలు 5 సెంటీమీటర్ల వరకు వాయువ్య ప్రాంతంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో వర్షపాతం ఏ విధంగా ఉంది సార్? మనకి రాష్ట్రంలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం, నంద్యాల జిల్లాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంకా అంటే అల్పపీడనం పడినప్పటికీ ఇంకా రాష్ట్రంలో చిత్రమదులు వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తుంది. 2 రోజులు కాస్త తెరిపించిన మళ్ళీ 3వ రోజు నుంచి కాస్త వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం మళ్ళీ ఏర్పడబోతోంది, మరో అల్పపీడనం. దీంతోపాటు దీని ప్రభావంతోనే మరికొన్ని ప్రాంతాల్లో 2 రోజుల తర్వాత అంటే 3వ తేదీ నుంచి వర్షాల ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కాజా టీవీ, నేను విశాఖపట్నం.